హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా ఒకసారి కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానాలండి, అంటే 24 గంటల పాటు నానాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా ఈ బియ్యం అన్నిటినీ జల్లెడలో వేసుకొని నీళ్లు వాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండి అంతటిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇది తడి ఆరిపోకుండా పిండి అంతటిని బాగా జల్లించుకున్న తర్వాత చేతితో దగ్గరికి నొక్కి పెట్టుకోవాలి. ఇలా మీరు నానబెట్టుకున్న బియ్యం మొత్తం మిక్సీలో పట్టుకొని జల్లెడలో వేసి జల్లించుకున్న తర్వాత పిండి మొత్తం దగ్గరికి ఒత్తి మూత పెట్టుకోండి. ఈ అరిసెలు తయారు చేయడానికి తడి బియ్యపు పిండినే వాడతారండి. అందుకనే పిండి ఆరిపోకుండా ఇలా దగ్గరికి నొక్కి మూత పెట్టుకుంటారు. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు బెల్లం అయితే వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టండి. ఇలా కరిగిన వాటర్ని ఒకసారి వడకెట్టుకొని మళ్ళీ స్టవ్ పై అయితే పెట్టుకోండి. వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల వెంటనే పాకం వస్తుందండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. చూడండి, అరిసెలకి ఇలా ఉండలా రావాలి. ఇందులో నేను నూపప్పు వేస్తున్నానండి. ఈ నూపప్పులోని చిన్న కంకర్రాళ్ళు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా వేరుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. కొంచెం అయితే ఈజీగా చేసుకోవచ్చు కానండి, అదే ఎక్కువైతే కనుక ఒక్కరైతే చేయలేరండి. ఈ అరిసెలు చేయడానికి కనీసం 2-3 అయితే ఉండాలండి. ఆ పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ అరిసెలు తయారు చేయాలంటే మన అమ్మమ్మలు, నానమ్మలు చాలా ఓపికగా చేసేవారండి. ఇప్పుడు కాలంలో అరిసెలు చేయాలంటే అమ్మో అంటారు. మనం కూడా నేర్చుకోవాలి కదండి. ఎప్పుడూ అమ్మమ్మలు, అమ్మలు చేస్తే తినడం కాదండి, మన చేత్తో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడు మా అమ్మ చేస్తే తినడం తప్ప మనకు చేయడం అయితే రాదండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆంధ్రాలో అరిసెలు గుర్తొచ్చేది సంక్రాంతికి. అలానే ఏ పెళ్ళి జరిగినా ముందుగా చేసేది మాత్రం అరిసెలేనండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా రావాలండి. చూడండి ఎలా జారుతుందో. పిండి చూస్తేనే నాకు అనిపించిందండి, అరిసెలు చేయడం వచ్చేసిందా మనకి అని. దీనిపై నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనె కూడా వేసుకోవచ్చండి. వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కవర్పై నెయ్యి రాసి ఇలా చేతితో ఒత్తుకోవాలి. మీరు నూపప్పు ఇలా ఉండకైనా రాసుకోవచ్చు, లేదా పిండిలో అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఒత్తుకున్న ఈ పిండిని నూనెలో అయితే వేసేయండి. ఈ విధంగా పిండి మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని అరిసెలను అయితే ఒత్తుకోండి. ఈ విధంగా గరిటెతో ఆయిల్ అంతటిని నొక్కి పేపర్పై అయితే వేస్తున్నానండి. ఆ మొత్తం పిండిని అరిసెలుగా అయితే చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. అరిసెలు చేయడం భయం అనేవారు కూడా ఈజీగా చేయొచ్చండి.